హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం వృషణాల యొక్క వాపును తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. చాలా మంది కూడా వృషణాల వాపు వల్ల వాటి యొక్క పెయిన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని హైడ్రోసిల్ కావచ్చు, లేదంటే వెరికోసిల్ సమస్య వల్ల కూడా కావచ్చండి. ఫస్ట్ దాన్ని ఒకవేళ మీరు టెస్ట్ చేయించుకోండి, లేదా నీరు వచ్చినా కూడా మనకి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఈ వాపును అంటే ఈ హైడ్రోసిల్ కావచ్చు, లేదంటే వెరికోసిల్ కావచ్చు, గుడ్డ యొక్క వాపును తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తానండి. అయితే ఈ చిట్కా చాలా మంది కూడా అడుగుతున్నానండి, చిన్నపిల్లలకు ఉపయోగించవచ్చా అని చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మీరు కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు పైబడిన పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు. మరి చిన్న పిల్లలకు కాదు, 2 నుంచి 3 సంవత్సరాలు పైబడిన పిల్లలకు ఒకవేళ బీజాలు కనుక వాపుతో ఎక్కువగా అంటే సైజ్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా దానికి ఉపయోగపడుతుందండి. దీనికి కావాల్సింది కేవలం మోదుగ పూలు అండి. మోదుగ పూలు దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు తెలియకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. మనం రెగ్యులర్గా వాటిని చూస్తూనే ఉంటామండి. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఏంటంటే కొన్ని మోదుగ పూలను తీసుకొని వచ్చి ఆ బీజాలకు చుట్టూ పెట్టి ఏదైనా క్లాత్తో కానీ అండర్వేర్ కానీ వేసుకొని రోజంతా పడుకొని ఉండడం, అంతే, ఏమి చేయనవసరం లేదు. ఈ మోదుగ పూలు ఈ బీజాల యొక్క వాపును తగ్గించడానికి, అదేవిధంగా నీరు ఉంటే కూడా నీరును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. 2 years దాటిన ఏ పిల్లలకైనా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే కొన్ని చిట్కాలు పిల్లలకు చెప్పం మేము, ఎందుకంటే పిల్లలకు దాన్ని తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పేసి కొన్ని చెప్పాం. బట్ ఈ చిట్కాను పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు. మోదుగ పూలను తీసుకొని వచ్చి కొన్ని ముద్దలాగా, అంటే దంచవద్దండి, దంచకుండానే మోదుగ పూలనే బీజాలకు పెట్టేసి ఒక అండర్వేర్ కానీ లేదంటే క్లాత్తో కానీ కట్టుకొని రాత్రి కూడా పడుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కేవలం 15 నుంచి 30 రోజుల్లోనే ఈ వాపు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ యథాస్థానానికి రావడం జరుగుతుంది. అయితే కొంతమంది టెస్టులకు అంటే కానిస్టేబుల్ ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ రాసేటప్పుడు దీనివల్ల ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు దీన్ని ముందుగానే ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.